హాయ్ అండి. మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఓ 2 డేస్ నుంచి వీడియోస్ అవి అప్లోడ్ చేయట్లేదు. ఊరు వెళ్ళాల్సి వచ్చిందండి. ఊరు వెళ్ళాను. పిల్లలును ఈయన ఉన్నారు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అయితే వచ్చేసరికి ఇల్లు ఎలా అయితే అలా ఉందండి. అందుకే సండే మొత్తం క్లీన్ చేద్దామని ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటా వస్తున్నానండి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ మీద పౌడర్ అంతా పడిపోయిందండి. ప్రతిరోజు నేను క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఓ 2 డేస్ నుంచి లేను కదా, అందుకని మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి డ్రెస్సింగ్ టేబుల్ అంతా. ఇంకా బెడ్షీట్లు కవర్స్ కూడా తీసేసి బెడ్షీట్ కవర్స్ కూడా మార్చేసానండి. ఇంకా 2 డేస్ నుంచి లేను కదా, ఇంకా మా ఇల్లు బాయ్స్ హాస్టల్ లాగా తయారైందండి. నీట్గా ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా చాలా పని ఉన్నదండి. మళ్ళీ రేపు మార్నింగ్ స్కూల్స్ అవి ఉంటాయి కదా, అందుకే సండే క్లీన్ చేసేసుకుందామని ఇంకా క్లీన్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇంకా రూమ్స్ కూడా వాష్ చేయాలండి, తర్వాత చేయొచ్చని అక్కడ పెట్టాను. ఇంకా రూమ్ క్లీన్ చేసేద్దామని క్లీన్ చేస్తున్నానండి. ఒక రూమ్ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా వీడు చిన్నోడు కర్టెన్స్ అవి తీస్తానమ్మా అని అన్నాడు. కర్టెన్స్ అవి తీస్తున్నాడండి. తీసేసి చిన్న హెల్ప్ చేస్తాడండి. చిన్న పనులన్నీ నాకు హెల్పింగ్ చేస్తాడు. ఇంకా విండోస్ అవి క్లీన్ చేస్తున్నాడండి వాడు. ఇంకా కర్టెన్స్ మార్చేయాలి. ఈ సర్వెంట్ వస్తుందని ఈయన బట్టలు ఉంటే పిల్లల యూనిఫామ్ అవి నానపెడదామని సర్ఫ్ వేసి వాటర్లో నానపెడుతున్నానండి బట్టలు అవి. ఇవి వైట్ బట్టలు మిషన్లో వేస్తే అంత మురికేం పోవండి. నాకు వాష్ చేయడానికి నాకు చేత కాదు, అందుకని ఇంకా సర్వెంట్ను వాష్ చేస్తుందని తన కోసమని నానపెట్టేశాను. ఇంకా మిగిలిన బట్టలు అవి వాషింగ్ మిషన్లో వేస్తానండి. ఇంకా స్టవ్ క్లీన్ చేసేద్దామని స్టవ్ దగ్గరికి వచ్చాను. ఇంకా నీట్గా కొంచెం సర్ఫ్ సోపు డెటాల్ వేసి క్లీన్ చేస్తున్నానండి. ఆ గోడలు కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు జిడ్డు అవి పట్టవండి. నేను వీక్లీలో 2 టైమ్స్ క్లీన్ చేసుకుంటానండి. ఇవి గోడలు, నెక్స్ట్ స్టవ్ అవన్నీ. జిడ్డు ఏమైనా ఉంటే పోతుంది. మొత్తం స్టవ్ గట్టంతా కడుక్కొస్తున్నానండి. ఇంకా స్టవ్ క్లీన్ చేస్తానండి. ముగ్గు పెట్టుకుంటున్నాను. కొంచెం అందంగా ఉంటుంది కదా చూడడానికి, పాజిటివ్గా ఉంటుందని ఏదో చిన్న ముగ్గులు వేస్తున్నాను. ఇంకా ఈ డైనింగ్ టేబుల్ ఎలా పడితే అలా ఉందని సరే క్లాత్ ఇంకా తడుపుకొచ్చి అవన్నీ సదిరి క్లీన్ చేస్తున్నానండి. ఈ పిల్లలు ఈయన డైనింగ్ టేబుల్ నిండా వాటర్ బాటిల్స్, గిన్నెలు, ఏవో కవర్స్ అవన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉంచేశారు. అవన్నీ తీసి నీట్గా క్లీన్ చేసుకుంటున్నానండి. నేను ఉంటే అవన్నీ ఎప్పటికప్పుడు తీసి పక్కన పెట్టుకుంటూ ఉంటాను. వీళ్ళేమో అలా ఉంచేసారు. బాటిల్స్, కవర్స్, ఇంకా గిన్నెలు అవన్నీ డైనింగ్ టేబుల్ మీద ఉంచేసారు. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి గోంగూర పప్పు చేద్దామని పప్పు కుక్కర్లో పెడుతున్నానండి. కుక్కర్లో పెట్టేశాను. నెక్స్ట్ రేపటి మార్నింగ్ కోసమని అట్ల పప్పు నానపోసుకుంటున్నానండి. అదే 1 కప్పు మినప్పప్పును 2 కప్స్ బియ్యం వేసుకొని, నెక్స్ట్ దాంట్లోనే మెంతులు వేసేసుకుని, కొంచెం 2 స్పూన్స్ శనగబద్దలు ఉంటాయి కదండి, అవి వేసుకొని ఒకసారి బాగా 2 టైమ్స్ అలాగా బాగా వాష్ చేసేసుకొని వాటిని కడిగేసుకొని నిండా వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలండి. అప్పుడు మురికేం ఉండదు, నీట్గా ఉంటాయి, స్మెల్ ఏం రాదండి. ఇంకా పప్పు విజిల్స్ వచ్చేసిందండి. ఇంకా గోంగూర కట్ చేద్దామని కట్ చేస్తుంటే చిన్నోడు నేను కూడా కట్ చేస్తానని వచ్చాడు. ఇద్దరం కలిసి కట్ చేసామండి. ఇంకా గోంగూరని కడిగేసి కుక్కర్లో పెట్టేశానండి. అది కూడా గోంగూర కూడా 4 విజిల్స్ పెడితే బాగా మెత్తగా వచ్చేస్తుంది. ఇంకా గోంగూర కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు 2 మిక్స్ చేసి పప్పును గోంగూర పోపు పెట్టేశానండి. పప్పు అయిపోయింది. ఇంకా ఈవినింగ్ పప్పు నానిపోయిందండి.
బాగా నానింది. 6 అవర్స్ అలా ఉంచితే బాగా నానుతుంది. మార్నింగ్ నానబెట్టాను కదండి, ఇంకా ఈవినింగ్ 6, 7 ఆ టైంకి నేను శుభ్రంగా కడిగేసి పప్పుని ఇంకా రుబ్బేసుకున్నానండి. ఇదిగోండి, రుబ్బాక ఒకసారి కింద నుంచి పైకి కలుపుతూ ఉంటే మొత్తం కలుస్తుందండి. అందుకని కింద నుంచి పైకి ఒకసారి మొత్తం కలపాలండి. చూడండి ఎంత మెత్తగా ఉందో. అట్ల పప్పు ఇలాగా రుబ్బుకుంటే చాలా మెత్తగా వస్తాయండి. ఇంకా కలిపేసాను, ఇంకా పక్కన పెట్టేస్తున్నానండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు మార్నింగ్కి కొంచెం తీసుకున్నాక అప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెడతానండి రేపు మార్నింగ్. ఇక్కడ నైట్ 8, 7:30 అలా టైం అవుతుందండి. మూన్ బాగుంది కదండి, దూరంగా కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అండి అట్లు పప్పు తీసాను. చూసారా ఎంత బాగా పొంగిందో, పైకి వచ్చింది కదండి. ఇట్లా పొంగితే బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి దోశలు వేయడానికి. అయితే నేను బాగా కింద నుంచి పైకి బాగా కలుపుకోవాలండి దోశల పిండి. ఇప్పుడు మొత్తం కరిగితే కొంచెం బాగుంటుందండి కలిస్తే. అయితే ఒక గిన్నెలోకి వేసుకుంటున్నానండి పప్పును తీసుకొని. మాకు సరిపడా, మా 4 నెంబర్స్ సరిపడా దోశలు కానీ తీసుకుంటున్నాను. 4 నెంబర్స్ సరిపడుతుందండి నేను తీసుకున్న క్వాంటిటీ. బాగుంటాయండి, ఇట్లా తయారు చేసుకొని చూడండి ఒకసారి, బాగుంటుంది. నెక్స్ట్ అది తీసేసుకుని పక్కన పెట్టేసానండి. అది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంకా నేను. ఇది చూసారండి, గోధుమ పిండి అండి 2 స్పూన్స్. ఇంకా సరిపడా సాల్ట్ అండి, ఆ దోశలకు సరిపడా సాల్ట్ తీసుకోవాలి. ఇంకా వాటర్ తీసుకుని ఒక బౌల్లోకి బాగా కలుపుకోవాలండి. బాగా ఉండలు లేకుండా, ఉండలు కట్టుకోకుండా బాగా కలపాలి లూజ్గా. కలుపుకున్న దాన్నండి దాంట్లో కలిపేసుకోవాలి మన దోశల పిండిలోకి. ఇప్పుడు దోశల కోసమని పెనం హీట్ చేసుకుంటున్నానండి. ఇంకా దోశలు వేస్తున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో, బాగుంటాయండి. గోధుమ పిండి వేయడం వల్ల మనకి కొంచెం బ్రౌన్ కలర్ వస్తుందండి, వైట్గా లేకుండా దోశలు కొంచెం కాలి బ్రౌన్ కలర్లో వస్తాయండి. చూసారా చూడడానికి ఎంత బాగుందో, మెత్తగా ఉంటాయండి. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టైప్ మీరు దోశలు వేసినప్పుడు ఇలా చేసుకోండి, బాగుంటుంది. ఈ దోశలు ఏ చట్నీలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేనైతే గోంగూర చట్నీ నిన్న నైట్ చేశాను. ఇంకా దోశల్లోకి గోంగూర చట్నీ వేసుకొని పిల్లలకి పెట్టానండి. ఇంకా నేను టిఫిన్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మా వీడియోస్ చూస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసినందుకు, లైక్స్ చేస్తున్నందుకు చాలా వెరీ మచ్.